ఆంధ్రావాలా 2004 జనవరి నెలలో రిలీజ్ అయింది ఈ సినిమా. షూటింగ్ ప్రారంభం నుంచి ఈ సినిమాపై అటు సినీ ఇండస్ట్రీలోనూ, ఇటు అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే మొదటిదిగా చెప్పుకోవాల్సింది జూనియర్ ఎన్టీఆర్ గురించి. ఎందుకంటే ఆంధ్రావాలా సినిమాకి ముందు వచ్చిన సింహాద్రి సినిమా ఘనవిజయం ఎన్టీఆర్ ఇమేజ్ ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోయింది. దాంతో ఎన్టీఆర్ తో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఆసక్తి కనబరిచారు. ఈ సినిమాపై భారీ అంచనాలు పెరగడానికి మరో కారణం డైరెక్టర్ పూరీ జగన్నాథ్. పవన్ కళ్యాణ్ తో బద్రీ, రవితేజతో ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి లాంటి బ్లాక్ బస్టర్స్ ఇవ్వడంతో పూరీ జగన్నాథ్ తో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఆసక్తి కనబరిచారు. దాంతో సింహాద్రి ఘనవిజయం తర్వాత ఎన్టీఆర్, వరుస సూపర్ హిట్స్ తో జోరు మీదున్న పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నిర్మాతగా గిరిశ్రీ భారతి ఎంటర్ప్రైజెస్ బ్యానర్లో సినిమా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దాంతో సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. మ్యూజిక్ డైరెక్టర్ గా చక్రి స్వరాలు సమకూర్చే బాధ్యతను అప్పగించారు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆడియో రిలీజ్ ఫంక్షన్ అయితే సినీ ఇండస్ట్రీలో ఒక చరిత్ర సృష్టించింది. ఇక చక్రి అందించిన పాటలు కూడా సూపర్ హిట్స్ అయ్యాయి. ఎక్కడ విన్నా ఈ పాటలే వినిపించేవి. జూనియర్ ఎన్టీఆర్, ముంబైలోని ఆంధ్ర కార్మిక నాయకుడు. అతను మాఫియా డాన్ బడేమియా, సయాజీ షిండే తో పోరాడుతాడు. దాంతో శంకర్, అతని భార్య, సంఘవి ను బడేమియా చంపేస్తాడు. శంకర్ నమ్మిన బంటు భాషా, బెనర్జీ, శంకర్ కొడుకును బడేమియా నుండి రక్షించడానికి తీసుకువెళతాడు. మాఫియా గూండాలు అతని వెంటపడగా, బాషా ఆ పిల్లవాడిని ఫుట్పాత్లో ఉన్న ఒక బిచ్చగాడితో దగ్గర వదిలివేస్తాడు. కథ విషయానికి వచ్చేసరికి శంకర్ పహిల్వాన్, జూనియర్ ఎన్టీఆర్, ముంబైలోని ఆంధ్ర కార్మిక నాయకుడు. అతను మాఫియా డాన్ బడేమియా, సయాజీ షిండే తో పోరాడుతాడు. దాంతో శంకర్, అతని భార్య, సంఘవి ను బడేమియా చంపేస్తాడు. శంకర్ నమ్మిన బంటు భాషా, బెనర్జీ, శంకర్ కొడుకును బడేమియా నుండి రక్షించడానికి తీసుకువెళతాడు. మాఫియా గూండాలు అతని వెంటపడగా, బాషా ఆ పిల్లవాడిని ఫుట్పాత్లో ఉన్న ఒక బిచ్చగాడితో దగ్గర వదిలివేస్తాడు. మున్నా, జూనియర్ ఎన్టీఆర్, మురికివాడ ప్రాంతంలో పెరుగుతాడు. బాషా మున్నాను కాపాడటానికి వెతుకుతుండగా, శంకర్ చేతిలో చనిపోయిన తన కుమారుడు చావుకు ప్రతీకారం తీర్చుకునేందుకు బడేమియా శంకర్ పహిల్వాన్ కొడుకు అయిన మున్నాను వెతుకుతుంటాడు. తండ్రి పోలికలతో ఉన్న మున్నా కనిపించడంతో బాషా మరియు బడేమియాలు మున్నా శంకర్ కొడుకు అని గుర్తిస్తారు. బాషా మున్నాకు తన తండ్రి గురించి, అతని మరణం గురించి చెప్తాడు. మున్నాను చంపడానికి బడేమియా మనుషులు హైదరాబాదుకు వస్తారు. అప్పుడు మున్నా ముంబై వెళ్లి బడేమియాను ఎదుర్కొంటాడు. మున్నా తన తల్లిదండ్రులను చంపిన హంతకులపై ఎలా పగ తీర్చుకున్నాడన్నది మిగతా కథ. సినిమా ఎక్కడ తేడా కొట్టింది అంటే పూరీ గత సినిమాల్లో హీరో క్యారెక్టర్ కొత్తగా ఉండేది. కానీ ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ను పూరీ కొత్తగా చూపించలేకపోయాడు. నునుగు మీసాల వయస్సులో ఉన్న ఎన్టీఆర్ను మీసాలతో తండ్రి క్యారెక్టర్లో చూసేసరికి ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. క్రేజీ హీరోయిన్ గా ఉన్న రక్షితను అటువంటి బోల్డ్ క్యారెక్టర్లో చూసిన ఫ్యాన్స్ పూరీకి ఏమైంది ఇలా చేశాడు అని ఆలోచనలో పడిపోయారు. ఇవన్నీ ఈ సినిమాకు మైనస్ అయిపోయాయి. ఇక ఈ సినిమాలో ఉన్న ఏమైనా ప్లస్లు ఉన్నాయి అంటే అది చక్రి అందించిన పాటలు మాత్రం ఎక్సలెంట్ గా ఉంటాయి. చివరగా ఒక్క మాట, ఈ సినిమా చివరి సీన్ వరకు చూశారంటే కారణం మాత్రం అది జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ వల్లే. మీకు మరెన్నో పాత సినిమాల గురించి చెబుతున్న ఈ వీడియోలు మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.